ప్రస్తుతం మనం మీర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గరైతే ఉన్నామో, మరి సంచలనం రేపుతున్న ఈ విషయం మాత్రము అతి కిరాతకమైన అంటే ఒక థ్రిల్లర్‌ని మించిన ప్రాబ్లమ్ జరిగింది. అదే కాకుండా ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని మించిన విషయాలు ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి అంటే కూడా మరి ప్రజలే కాదు పోలీసులు కూడా బిత్తరపోయేలాగా ఉన్న ఇలాంటి సంఘటనలన్నీ కూడా మరి జరుగుతున్నాయి. ఈ తరుణంలో మరి ఈ మాధవిని చంపిన హ్మ్. ఈ వ్యక్తి మాత్రం మరి ఇక్కడే ఉన్నాడు. మరి గురుమూర్తి. ఆ వ్యక్తి కూడా మరి పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు నిన్నటి నుంచి కూడా తనని ఇంటరాగేషన్ చేస్తూనే ఉన్నారు. ఏమీ తెలియని అమాయకుల్లాగా మా దగ్గరికి వచ్చాడు. వచ్చి కంప్లెయింట్ ఇచ్చాడు. నా భార్య మిస్సింగ్ అని చెప్పేసి అంటే కాదు కుదరదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావాలి, ఇవ్వాలి అంటేనే అప్పుడు మరి మాధవి ఫాదర్, మదర్‌ని కూడా పిలిపించినట్టు తల్లిదండ్రులు ఇక్కడికొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది కంప్లెయింట్ ఇవ్వడానికి. కానీ పోలీసులు చెప్తున్న విషయాలు ఏంటి అంటే కూడా కొన్నిటి వరకు కూడా ఏం తెలుస్తుందంటే చాలా ప్రీ ప్లాన్డ్‌గా తను ఉన్నాడు. ఎందుకంటే తన మొహంలో ఎలాంటి టెన్షన్ కనిపించట్లేదు. ఎలాంటి పశ్చాత్తాపం కనిపించట్లేదు. నేను తప్పు చేశాను అని ఆ ఫీలింగ్ ఎక్కడ కూడా తెలియట్లేదు. తను ఖచ్చితంగా ఒక ప్లానెడ్ ప్రకారమే చేశాడు అన్నట్టుగా కూడా తెలుస్తుంది అని కూడా బయటికి వెల్లడవుతున్న ఈ విషయాలు కొన్ని. మరి ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నారు కాబట్టి ఇంట్రాగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి దాదాపు 48 గంటల పాటు కూడా ఆ బాడీని ఎలా తను అసలు మాయం చేయగలిగాడు అనే విషయాలు కూడా కొన్ని బయటికి తెలుస్తున్నాయి. అయి ఎలా ఉన్నాయంటే అసలు మనిషి జీవితానికి ఏంటి ఇది అనేలాగా కూడా ఉన్నాయి. ఎందుకంటే తను కొట్టడంతో గోడకేసి కొట్టడంతో కూడా తన తలకి పెద్ద గాయమైపోయి తను పడిపోవడంతో తను చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు వెంటనే తను బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళి కూడా అంతా కూడా కార్యక్రమం అంతా బాత్రూంలోనే ఒక నైఫ్‌ని కూరగాయలు కట్ చేసే ఒక నైఫ్‌ని తీసుకొని చర్మాన్ని మొత్తం కూడా విడదీసి బోన్స్ నుంచి చర్మాన్ని విడదీసి ముక్కలు ముక్కలుగా నరికి మరి ఆ బోన్స్‌ను కూడా ఒక స్టీల్ బకెట్ తీసుకొని అందులో హీటర్ పెట్టి వేడి నీళ్ళల్లో ఈ బోన్స్‌ని ఉడికించి మొత్తం మెత్తగా గుజ్జు గుజ్జుగా చేసేసి కూడా ఇటు చూడబోతే మరి మాంసాన్ని కూడా మొత్తము ఒక పెద్ద పొయ్యి మీద పెట్టి అలాగే కమర్షియల్ సిలిండర్‌ని ఉపయోగించి ఒక పెద్ద కుక్కర్‌లో పెట్టి ఉడికించి, కాల్చి బూడిద చేసి అవి బూడిదయ్యేంత వరకు కూడా చేసి బకెట్లలో స్టోర్ చేసుకొని తీసుకెళ్ళి కూడా పడేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మరి ఎక్కడ ఏ ఆధారం లభించకుండా యాసిడ్‌ను ఉపయోగించాను అని మాత్రమే చెప్తున్నాడు అనే విషయాలు కూడా వెలుగులోకొస్తున్నాయి. కానీ యాసిడ్‌ను ఉపయోగించిన ఆ తరుణంలో ఏం జరిగింది? ఏవైనా క్లూస్ దొరికాయా అసలు? ఏం చెప్తున్నాడు తను? ఏదైనా విషయాలు బయటికి చెప్పాడా? అంటే ఒక భార్యాభర్త మధ్య క్యాజువల్‌గా గొడవలనేటివి సహజం అందరి కుటుంబాల్లో కూడా. కానీ ఒక మనిషిని భార్యని చంపేంత కిరాతకమైన గొడవలు వాళ్ళ మధ్య ఏర్పడ్డాయి. అంటే అంతకు ముందే వాళ్ళు పండగకి ఇప్పుడు గురుమూర్తి అక్క ఇక్కడ ఉంటది హైదరాబాద్‌లోనే. తన దగ్గరికెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి పిల్లల్ని కూడా అక్కడే ఉంచేసి ఈళ్ళు భార్యాభర్తలు మాత్రమే ఇక్కడికొచ్చి గొడవ పడ్డట్టుగా కూడా మనకు సమాచారాలొస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో అసలు పోలీసులు ఎందుకంటే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపడుతున్నారు వాళ్ళు. ప్రతి ఒక్క ఆనవాళ్ళు అసలు ఎక్కడ ఆనవాళ్ళు దొరుకుతుందా? చిన్న క్లూ దొరికినా సరే తను ఎలాంటి ప్లాన్ ప్రకారం ఇలా చేశాడు అనేది తెలుసుకోవచ్చు. తన అక్రమాలన్నీ బయట పెట్టొచ్చు అనే ఇదిలో కూడా పోలీసులు చాలా స కఠినంగా కూడా వాళ్ళు కూడా ఎక్కువగా కూడా వాళ్ళు ఇంట్రాగేషన్ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మరి ఇలాంటివి మేము బయట పెట్టకపోతే ఈళ్ళని చూసి ఇంకా కొంతమంది కూడా తయారయ్యే అవకాశాలున్నాయి బయట కాబట్టి ఈ ఈ కేసును మాత్రం చాలా క్రిటికల్‌గానే తీసుకుంటాము. చాలా సీరియస్‌గా తీసుకుంటాము. అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా మేము దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు మరి నిందితుడు ఏమైనా బయట పెట్టాడా? ఏ ప్లాన్ ప్రకారం ఇలా చేశాడు? ఎందుకు భార్యను చంపాల్సొచ్చిందసలు అనే విషయాలు కూడా పోలీసులకి ఏం చెప్పాడు అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మీర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి మనం రావడం జరిగింది. మరి సీఐ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. ఇటు మాధవి మిస్సింగ్ కేసు గురించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు మనం వాళ్ళ మదర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో 18th రోజు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది అందరికీ చెప్పడం జరిగింది. దాని మీద విచారణ కంటిన్యూ చేస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మిస్సింగ్ అయిన లేడీ మాధవి ఉందో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ హస్బెండ్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంది సార్ అని వాళ్ళు డౌట్ చెప్పడం జరిగింది. వాళ్ళ డౌట్ కూడా అంటే వాళ్ళ అనుమానాలను కూడా పరిగణలో తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము.
ఓకే సార్, ఇప్పటి వరకు ఏమైనా చెప్పారా సార్? ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవిడెన్స్ ఉంటే అంతా మీకు తెలియజేస్తాం. అంటే రక్షణ శాఖ కాబట్టి ఆయన వదిలేస్తుర్రా అసలు? ఎందుకంటే సమాజం అంతా చట్టం అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత న్యాయపరంగా ముందుకెళ్తాము. మరి ఆమె డెడ్ బాడీని ముక్కలు చేసిరు, ఇదంతా బయటకి ఎట్లా వచ్చింది అసలు? ఇదంతా ఆమె చనిపోయినరు, చెరువులు వేసిండ్రు, స్మాష్ చేసిర్రు, యాష్ చేసిర్రు, బూడిద చేసిర్రు అనేది బయటకి ఎట్లా వచ్చింది? మాకు ఎట్లా సమాచారం? మాకున్న సమాచారం అయితే మిస్సింగ్ అయితే లేడీ మిస్ అయింది. ఆమె ట్రేసింగ్ గురించే మేము ట్రేస్ చేస్తున్నాము. ఆమె ఆచూకీ కనుగొనడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ ఏదైతే డౌట్స్ అనుమానాలు చెప్పారో వాటిని కూడా క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే పేరెంట్సే చెప్పారా సార్ ఇదంతా? పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్, ఎవరైతే తప్పిపోయిన మహిళ ఉందో మాధవి, వాళ్ళ హస్బెండ్ గురుమూర్తి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది సార్ అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ వెలిపించడం జరిగింది. ఆ డౌట్స్ కూడా పరిగణలోకి తీసుకు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము. లేదు, ఆయనే చెప్పిండు గురుమూర్తి, కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు అనేది మాకున్న సమాచారం. మాకున్నంత వరకు సమాచారం అయితే ఇది ఉంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఏమైనా విషయాలు తెలిస్తే మీకు తెలియజేస్తాం. ఎవిడెన్స్ లేవు, పోలీసులు ఏం చేయలేరు. గురుమూర్తి ఇప్పుడు ప్రస్తుతం మన కంచనబాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. పోలీసు దగ్గర ఎవిడెన్స్ లేవు కాబట్టి ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు అని కూడా గురుమూర్తి అంటున్నట్టు మాకు సమాచారం. మేము ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక మీకు చెప్తాము పూర్తి వివరాలు. అంటే ఇన్ని రోజులైనా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారాలు దొరకపోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే మీరు దొరకబట్టాలి కదా, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మీకు ఆధారాలు ఉంటే చెప్తాము. అది ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసెస్లో ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అనంతరం తదుపరి వివరాలు మొత్తం చెప్తాం మేము. ఓకే సార్, ఇప్పుడు అంటే మరి ఇప్పటివరకు అయితే సిఐ గారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాము, కానీ వాళ్ళు ఏది అడిగినా కానీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నాము, అది పూర్తయిన తర్వాత మేము సమాచారాన్ని ఖచ్చితంగా వెల్లడి చేస్తాము అని అంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రము ఒక విషయము, తను ఎంత దారుణంగా చంపాడు అనే విషయాన్ని మాత్రం భయాందోళనకైతే ప్రజలైతే గురవుతున్నారు. కానీ ఈ విషయం పట్ల కూడా అడిగితే మాత్రము పోలీసులు మాత్రం లేదు, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది, అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేపడుతూనే ఉన్నాము. మరి తను నిందితుడు తను చెప్పిన తర్వాతే మేము వెల్లడించగలము. ఇప్పుడు నిందితుడిగా కూడా మేము ప్రూవ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇది మిస్సింగ్ కేసుగానే ఇంకా కొనసాగుతుంది కాబట్టి, ఇంకా ఎలాంటి ఆధారాలు మాకు లభించలేదు కాబట్టి ఇప్పటికీ ఏం వెల్లడించలేకపోతున్నాం అని చెప్పేసి మరి సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక మిస్టరీ లాగా మిగిలిపోతుందా, లేకపోతే నిందితుడిని గుర్తించి నిజంగానే జరిగింది హత్య అని తేల్చబోతున్నారా అనే విషయంలో కూడా చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి హత్య ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు కాబట్టి ప్రజల్లో కావచ్చు, పోలీసులలో కావచ్చు, అలాగే అన్ని సమాజ వర్గాల్లో కూడా ఇది ఒక సంచలనంగా మారింది. మరి ఈ విషయము మనం తలుచుకుంటేనే, ఎందుకంటే ముక్కలుగా నరికాడు, మాంసాన్ని బోన్స్ నుంచి వేరు చేసి తను మొత్తము ఒక పెద్ద గిన్నె పెట్టి మాడి మసి బొగ్గులాగా కూడా ఒక బూడిదలాగా మార్చేసి తను దాన్ని కవర్లలో స్టోర్ చేసి బకెట్లలో తీసుకెళ్లి చెరువులో కలిపాను అని చెప్పి ఒకసారి చెప్పడము, ఆ బోన్స్ ని ఉడికించి మెత్తగా చేసి డ్రైనేజ్ లో కలిపేశాను మొత్తానికి అని చెప్పేసి ఫ్లెష్ కొట్టేశానని ఒకసారి చెప్తున్నట్టుగా కూడా మరి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నిందితుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. తన నుంచి ఇంకా నిజాలు రాబట్టాలి అనే విషయంలో కోణంలో జరుగుతూనే ఉంది దర్యాప్తు. కానీ ఇప్పటికైతే మరి అతి కిరాతకంగా మరి తనని చంపాడా, లేకపోతే చంపి డెడ్ బాడీని ఎక్కడైనా దాచేసి ఇవన్నీ చెప్తున్నాడా అనే కోణంలో మరి వీళ్ళైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే సీసీ కెమెరా ఉంది. అక్కడ సెకండ్ ఫ్లోర్ కి అలాగే పెంట్ హౌస్ లో సీసీ కెమెరా లేవు. అక్కడ మనం గమనించినట్లయితే మరి సీసీ కెమెరా లేనప్పుడు తను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సీసీ కెమెరా నుంచి అతను మాత్రమే బయటకు వస్తూ లోపలికి వెళ్తూ ఉన్న విజువల్స్ మనకు కనిపించాయి. కానీ తను మాత్రము మరి మాధవి మాత్రము మరి లోపలికి వెళ్ళింది మాత్రమే ఉంది, బయటకు వచ్చిన విజువల్స్ లేవు. మరి ఆ ఫ్లోర్ నుంచి ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సెకండ్ ఫ్లోర్ నుంచే, ఎందుకంటే తను అంతగా పీసులు చేసి ఆ రకంగా ఆనవాళ్ళు దొరకకుండా చేయడానికి ఎలాంటి ఆస్కారం అది పాసిబుల్ అవ్వదు కాబట్టి తన బాడీని అక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి ఎక్కడైనా మళ్ళీ పార్సిల్ చేశాడా అనే కోణంలో అందరికీ కూడా అంతు చిక్కలేని సమస్య ఒకటి ఇప్పుడు మన ముందు చోటు చేసుకుంది. మరి దీన్ని పోలీసులు ఏ విధంగా ఛేదించబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది కాబట్టి మనం కూడా వేచి చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.